ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. రథసప్తమి పండుగ రోజు ఇంట్లో పూజ సింపుల్గా ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. మాఘశుక్ల సప్తమిని రథసప్తమి అని, ఆరోగ్య సప్తమి అని, అచల సప్తమి అని, భాను సప్తమి అని ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తారు. ఈ రోజే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు జన్మించాడు కాబట్టి దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగ జనవరి 25 ఆదివారం రోజు వచ్చింది. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆదివారం రోజు రథసప్తమి పండుగ రావడం చాలా విశేషం. సూర్య భగవాను ఆరాధించడం వలన ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, రాజయోగం కలుగుతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు రథసప్తమి పండుగను ఆచరించుకోవాలి. సమస్త ప్రాణికోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాను ప్రత్యేకంగా ఆరాధించడం కోసం కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. స్వామివారి పూజ కోసం ముఖ్యంగా కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా నేను డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఆ పూజా సామాగ్రి అంతా కూడా స్వామివారికి పూజకు తప్పనిసరిగా అవసరం ఉంటాయి. రథసప్తమి పండుగ రోజు సూర్యోదయానికి కంటే పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా రథసప్తమి స్నానం ఆచరించాలి. స్నానం 7 జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, రేగుపళ్ళు తీసుకుని తలపైన భుజాలపైన పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం ఆచరించడం వలన 7 జన్మల్లో చేసినటువంటి 7 రకాల పాపాలు నశిస్తాయని అంటారు. స్నానం ఆచరించడానికి 7 ఆకులు లభించకపోతే మీ దగ్గర ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగానే స్నానం చేయాలి. స్నానం పూర్తయిన తర్వాత ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించడానికి కూడా చిన్న పెద్ద తారతమ్యం లేదండి, ప్రతి ఒక్కరూ కూడా సమర్పించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం కోసం శుభ్రంగా ఉన్నటువంటి రాగి పాత్ర తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి పాత్రలోకి నిండుగా శుద్ధమైన జలం వేసుకుని ఆ జలంలోకి కొద్దిగా పసుపు, కుంకుమలు, ఎరుపు రంగు అక్షింతలు, పుష్పాలు, చిన్న బెల్లం ముక్క వేసి సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి కాని మోకాళ్ళ పైన కూర్చుని కాని అర్ఘ్యం సమర్పించాలి. స్వామివారి ద్వాదశ నామాలు చెబుతూ 12 మార్లు కొద్దిగా జలం స్వామివారికి చూపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. 12 మార్లు సమర్పించలేని వారు 3 సార్లు కానీ ఒక్కసారైనా స్వామివారికి అర్ఘ్య జలం సమర్పించవచ్చు. ఈ విధంగా రథసప్తమి రోజు అర్ఘ్యం సమర్పించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. స్వామివారికి అర్ఘ్యాన్ని ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు సమర్పించాలి. ఈ అర్ఘ్యం సమర్పించినటువంటి జలాన్ని తొక్కకూడదు కాబట్టి మొక్కలు ఉన్నటువంటి ప్లేస్ లో చూసి వేయండి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత రథసప్తమి పూజను ప్రారంభించాలి. పూజ చేయడానికి ముందుగా స్వామివారికి నైవేద్యం నివేదించడం కోసం ఆవు పాలతో పరమాన్నాన్ని తయారు చేయాలి. ఈ పరమాన్నం కూడా ప్రత్యేకంగా తయారు చేయాలండి. ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకల సహాయంతో పాలు పొంగించి బియ్యం, బెల్లం కలిపి పరమాన్నాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవు పిడకలతో నైవేద్యం చేయడం కుదరలేని వారు ఇలా స్టవ్ పైనే మీరు నైవేద్యం తయారు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా స్టవ్ ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు నైవేద్యం తయారు చేసుకోవడం కోసం రాగి, ఇత్తడి, స్టీల్ పాత్ర ఏదైనా ఉంటే తీసుకుని ఆ పాత్రకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పాత్రలో నిండుగా ఆవు పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రను స్టవ్ పైన పెట్టుకుని హారత కర్పూరం బిళ్ళతో స్టవ్ ను వెలిగించి పాలు 3 సార్లు పొంగే వరకు పాలను మరిగించి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలల్లోకి బియ్యంలోకి కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి ఈ బియ్యాన్ని 3 సార్లు పాలల్లో వేయాలి. ఈ రోజు నైవేద్యం తయారు చేయడం కోసం బియ్యాన్ని కడగకూడదండి. అందుకని బియ్యంలోకి ఆవు నెయ్యిని కలిపితే ఈ బియ్యం శుద్ధి అవుతాయి. పాలల్లోకి ఇలా బియ్యాన్ని 3 సార్లు వేసిన తర్వాత ఈ నైవేద్యంలోకి గరిటె పెట్టకుండా చెరుకు గడతో ఈ నైవేద్యాన్ని అయితే కలుపుకోవాలి. ఈ రోజు నైవేద్యం చేసేటప్పుడు గరిటె ఉపయోగించకూడదని అంటారు. ఈ నైవేద్యం తయారు చేసుకోవడం కోసం పాలల్లో నీళ్లు అస్సలు కలపకూడదు. అలాగే ఈ నైవేద్యంలోకి డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా వేయకూడదు. బియ్యం బాగా ఉడికిన తర్వాత నైవేద్యానికి సరిపడినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటే రథసప్తమి నైవేద్యం తయారవుతుంది. ఇప్పుడు పూజకు ముఖ్యంగా మనం చిక్కుడుకాయలతో రథాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకోసం 7 చిక్కుడుకాయలు తీసుకుని వీటికి సరి సమానంగా ఉండేటటువంటి కొత్త చీపురు పుల్లల్ని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రథసప్తమి రథాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. స్వామివారు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి స్వామివారి ఫోటో, విగ్రహం లేకుండా ఈ రథానికి మనం పూజ చేసుకోవచ్చండి.
అందుకోసం ఈ రథాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. పూజ కోసం సిద్ధం చేసుకున్నటువంటి ఈ రథాన్ని ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్ లో పెట్టుకుని ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. స్వామివారి ప్రతిరూపంగా రాగి కాయిన్ కానీ చిల్లర నాణ్యం కానీ తీసుకుని దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని రథంలో పెట్టుకోవచ్చు. లేదంటే రేగుపండు కూడా స్వామివారి ప్రతిరూపంగానే భావిస్తారు కాబట్టి రేగుపండును కూడా పెట్టుకోవచ్చు. లేదంటే స్వామివారి ఆకారాన్ని కుంకుమతో జిల్లేడు ఆకు పైన తమలపాకు పైన వేసుకుని పూజలో పెట్టుకోవచ్చు. ఈ రోజు చాలా మంది గోధుమల పైన దీపారాధన కూడా చేస్తూ ఉంటారండి. ఈ రోజు గోధుమల పైన దీపారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అంటారు. అందుకోసం ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లోకి 7 జిల్లేడు ఆకులను తీసుకుని ఈ ఆకుల పైన 3 గుప్పులు కానీ 5 గుప్పులు కానీ గోధుమలు వేసి గోధుమల పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు 2 మట్టి ప్రమిదలు తీసుకుని ఈ ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఈ ప్రమిదలను గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఈ ప్రమిదల్లోకి నిండుగా ఆవు నెయ్యి పోసి 7 ఎరుపు రంగు వత్తులు వేసి మనం దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. రథసప్తమి పూజను 6 బయట సూర్యకిరణాలు పడే చోట నిర్వహించుకోవాలండి. అందుకోసం మనం పూజ చేసే చోట ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి రథానికి ఒక చక్రం ఉండే విధంగా బియ్యం పిండితో రథం ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పీట తీసుకుని పీటకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో పీటను అందంగా అలంకరించుకుని ఆ తర్వాత ఈ పీట పైన ఏదైనా ఎరుపు రంగు వస్త్రం కానీ బియ్యం గోధుమలు కానీ ఉంచి ఈ గోధుమల పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు మనం పూజ కోసం సిద్ధం చేసుకున్నటువంటి రథాన్ని ఈ గోధుమల పైన ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పూజ కోసం దీపారాధన కుందులు అలాగే గోధుమల దీపం మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు దీపారాధన కోసం ఆవునేను ఉపయోగించాలండి. అలాగే ఈ రోజు పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షింతల పుష్పాలు ఉంచి దీపానికి నమస్కారం చేసుకుని ఆచమనం సంకల్పం చేసుకుని గణపతి పూజ పూర్తి చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని 3 సార్లు పైకి కిందికి కదిలించి యథాస్థానంలో పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు గోధుమల దీపారాధన చేసి ఈ దీపాన్ని కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతల పుష్పాలతో పూజించి దీపానికి నమస్కారం చేసుకుని ఇప్పుడు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారిని ఎరుపు రంగు అక్షంతలతోటి పుష్పాలతోటి పూజించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయవచ్చండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని చిక్కుడాకుల్లో నివేదించాలి. 7 చిక్కుడాకులను తీసుకుని 7 చిక్కుడాకుల్లో కొద్దిగా పరమాన్నాన్ని నివేదించి పరమాన్నంతో పాటుగా రేగుపళ్ళు చెరుకుగడ ముక్కల్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా సమర్పించినటువంటి నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంటిల్లపాది ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజు స్వామివారికి సమర్పించినటువంటి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత స్వామివారికి తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా రథసప్తమి రోజు పూజ నిర్వహించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకుండా స్వామివారి పూజాపీఠాన్ని కదిలించి పూజకు ఉపయోగించినటువంటి పూలను నిర్మల్యం చేసి ఎవరో తొక్కని చోట వేసేయండి. గోధుమలను ఆవుకు తినిపించవచ్చు, లేదంటే ఎవరో తొక్కని చోట వేసేయవచ్చు. చిక్కుడు రథాన్ని కూడా ఎవరో తొక్కని చోట వేసేయవచ్చు, లేదంటే చిక్కుడుకాయలను కూరలైనా వండుకోవచ్చు. ఈ రోజు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. తీసుకునేటటువంటి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి మాంసాహారం నూనెతో చేసినటువంటి పదార్థాలు నిషేధించాలి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.